నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ క్యాడర్ సమావేశంలో భావోద్వేగంతో, ఆవేశంతో, ఆత్మ పరిశీలనతో కూడిన సుదీర్ఘ ప్రసంగం చేశారు. తనపై, జనసేనపై, పార్టీ నాయకత్వంపై, రాజకీయ వైఖరిపై కొంతకాలంగా జరుగుతున్న విమర్శలకు గట్టిగా స్పందించిన పవన్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కర్మ ఎవరినీ వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్లకు తప్పకుండా తిరిగి తగులుతాయంటూ హెచ్చరిక తరహాలో మాట్లాడారు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన విషయాలను కల్పితంగా చెప్పడం తనను తీవ్రంగా బాధించింది అన్నారు. ఆ విశ్లేషకుడంటే నాకు గౌరవం ఉంది. వాళ్ళింటి పెళ్లికి వెళ్లాను. కానీ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడితే బాధేస్తుంది అన్నారు. అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే, మన ఈ మధ్యన విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు, నాకు అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? తాను అమిత్ షా కలిసి వైసీపీ నేతలను జైలుకు పంపించే రాజకీయాలు చేస్తున్నామనే ప్రచారం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు, భవిష్యత్తు గురించి మాట్లాడాల్సినప్పుడు ఎవరు జైలుకెళ్తారు అనే రాజకీయాలు నేను చెయ్యను అన్నారు. కోర్టులు, న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరు నేరం చేశారో తేల్చేది చట్టమేనని, రాజకీయ నేతలు కాదని వ్యాఖ్యానించారు. తనను, అమిత్ షాను అవమానించడం కంటే వ్యవస్థను అవమానించేలా కొందరు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి తాను కక్షలు తీర్చుకోవడానికి రాలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనే తుపాకీ సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. అంత తెగింపు లేకుంటే రాజకీయాల్లోకి రావడం సాధ్యం కాదు అన్నారు. అసలు మీరు పాలిటిక్స్లో, మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితో, అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి. తమిళనాడు రాజకీయాలను ప్రస్తావిస్తూ అక్కడి నాయకులు, అభిమానులు ఒకటిగా పనిచేస్తున్నారని, హీరో విజయ్ కటౌట్లు, హోల్గ్రామ్లతో సీఎం అయిపోయారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నన్ను మాత్రం 15 సంవత్సరాలు రోడ్లపై నడిపించారు అంటూ నవ్వుతూనే తన బాధను బయటపెట్టారు. నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు, హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారాల కోసం కాదని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆవేశంతో పార్టీ పెట్టానని చెప్పారు. ఒక కుటుంబాన్నే ఒక మాట మీద ఉంచడం కష్టమైతే లక్షల మంది కార్యకర్తలను ఒకే దారిలో నడపడం ఎంత కష్టమో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. 10 అడుగులు ముందుకెళ్తున్నానంటే మనోళ్లే 2 అడుగులు వెనక్కి లాగేస్తారు అంటూ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మొత్తం కార్యవర్గాన్ని సస్పెండ్ చేశానని వెల్లడిస్తూ 25 మందికి 54 గొడవలు ఉన్నాయి అని అన్నారు.
పార్టీ నడపాలంటే మిలిటరీ స్థాయి క్రమశిక్షణ అవసరమని, ఇకపై నాయకుల తప్పులు ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, ఎక్కడ గెలిచే అవకాశం ఉందో అక్కడ బలమైన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాను ఇన్నేళ్లు చాలా సహనం చూపించానని, కానీ ఆ సహనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. ఇప్పటి వరకు భరించాను, ఇక భరించడాలు ఉండవు అంటూ మీడియా, సోషల్ మీడియా, రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రంగా స్పందించారు. కొంతమంది టీవీ ఛానళ్లు, వెబ్సైట్లు కావాలనే జనసేనను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఒక టీవీ ఛానల్ అధినేత తనను ఫంక్షన్లకు పిలిచి వెళ్లకపోతే వెంటనే నెగటివ్ వార్తలు రాయించేవారని చెప్పారు. నా గురించి నాకు తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ నా సంస్కారం నన్ను మాట్లాడనివ్వదు అన్నారు. తనకు కూడా కోపం, బాధ, కన్నీళ్లు ఉంటాయని, అందరూ ఇష్టానుసారంగా మాట్లాడితే తాను ఎప్పటికీ మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. నేను మనిషినే కదా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లోకి అన్ని తెగించి వచ్చానని, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు. నేను కుటుంబాన్ని వదిలి రాగలను, మీరు రాగలరా అంటూ విమర్శకులను ప్రశ్నించారు. తనకు సీఎం కావాలనే ఆశ మాత్రమే ఉంటే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజకీయ లాభం చూసుకునేవాడినని, కానీ తన నైతిక ఆలోచన అది కాదన్నారు. నేను బలహీనులపై యుద్ధం చేయను, శత్రువు బలంగా ఉన్నప్పుడే బలంగా కొడతాను అంటూ తన రాజకీయ ధోరణిని వివరించారు. కుల రాజకీయాలపై మాట్లాడుతూ తాము స్పందిస్తే మాత్రమే కులం, ప్రాంతం పేర్లు తీసుకొస్తారని మండిపడ్డారు. మీరు ఏమైనా అనేయొచ్చు, మేము మాట్లాడితే మాత్రం కులం గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. కులం అనేది సామాజిక సత్యమని, కానీ తనలో కుల భావన లేదని, మన మనుషులు అనే భావన మాత్రమే ఉందన్నారు. జనసేన కార్యకర్తలు మరింత దూకుడుగా ఉండాలని సూచిస్తూ, నేను మౌనంగా ఉన్నానంటే మెత్తగా ఉన్నట్లు కాదు, గట్టి పడుతున్నానని అర్థమన్నారు. కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుపోతానని, కానీ జనసేన ఆత్మగౌరవం విషయంలో వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. పదవులు వచ్చిన తర్వాత కొంతమంది కార్యకర్తల్లో పోరాట స్ఫూర్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీర్చడమే తనకు నిజమైన ఆనందమని, గ్లోబల్ అవార్డుల కంటే ఓ గ్రామానికి రోడ్డు వేయడం, కరెంటు తీసుకువెళ్లడం గొప్ప సంతృప్తినిస్తాయని చెప్పారు. అలిసిపోతా గాని వదలను అంటూ తన రాజకీయ ప్రయాణం ఇంకా ఆగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బట్ నాకు ఇష్టం సినిమాల కంటే కూడా జనం తాలూకు కష్టాలు, బాధలు, ఏడుపులు. గ్లోబల్ రికగ్నిషన్లు, గ్లోబల్ అవార్డులు ఎన్ని కొట్టినా కానీ ఒక ఊరు పేరు లేని ఒక గ్రామానికి, 70 సంవత్సరాల కరెంట్ లేని గ్రామానికి అధికారం వచ్చి కష్టపడి అది రోడ్డు వేస్తే అది ఒక ఆస్కార్ కొట్టినంత ఆనందం ఉంటుంది. డోలీల మోతకి గర్భిణీ స్త్రీలు నలిగిపోయి అలాంటి దాని ఓళ్ళకి రోడ్లు వేస్తే అది గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినంత ఉండదు. నేను ఇవి ఆశించాను. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.